హలో అండి. అందరికీ నమస్కారం అండి. మనకి వారాహిదేవి నవరాత్రులు అయితే ప్రారంభం అయిపోయాయి కదండి. మనం ఇప్పుడు 4గో రోజు గురించి తెలుసుకుందాం అనమాట. అమ్మవారికి తిథేంటి, అలంకరణ, నైవేద్యం ఏం సమర్పించాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారికి ఏ దీపం పెడితే ఏ ఫలితం ఉంటుందో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అండి. వారాహిదేవి నవరాత్రుల్లో 4గో రోజు అండి. మనకి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, సాయంత్రం పూట పూజ చేసుకున్న వాళ్ళు ఏ రోజు చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందామండి. రోజు అనమాట ఆషాఢ శుద్ధ చవితి తిథి అండి. ఆ రోజు అమ్మవారు 2025 జూన్ 28 శనివారం రోజున మధ్యాహ్నం 12:24 ప్రారంభమయ్యి జూన్ 29 ఆదివారం ఉదయం 11:50 వరకు అయితే ఉంటుందండి. చవితి తిథి అనమాట. రాత్రిపూట 4గో రోజు చేసుకున్న వాళ్ళైతే 28వ తారీఖున శనివారం రోజున పూజ అనేది చేసుకోవాలండి. ఉదయం పూట పూజ చేసుకున్న వాళ్ళు జూన్ 29 ఆదివారం రోజు అయితే చేసుకుంటారు. ఆ రోజు అమ్మవారు మనకి మహిషాసుర దేవిగా అయితే మనకి దర్శనమిస్తారండి. ఆ రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం అండి అల్లం గారెలు, దద్దోజనం అమ్మవారికి నైవేద్యంగా అనేది సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఇంకో రోజు అమ్మవారికి పెట్టవలసిన దీపం అండి పంచగవ్యం దీపం అనమాట. ఇది మనం అమ్మవారికి చెడు దృష్టి, మన పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మన ఈ దీపాన్ని అనమాట వెలిగిస్తారండి. ఈ దీపం అనేది ఏంటంటే ఆవు పేడతో చేసిన దీపం అనమాట. దీంట్లో మనం కొద్దిగా నెయ్యి వేసి మన దీపారాధన చేసుకోవాలి. ఈ 4గో రోజే పెట్టాలా అని కాదండి. ఇది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలాంటి వెబ్సైట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇవి తీసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు అనమాట. గోశాల దగ్గరలో ఉన్న వాళ్ళకి అక్కడ కూడా ఇవి దొరుకుతాయి అనమాట. ఈరోజు అమ్మవారి తిథి, పూజా విధానం, నైవేద్యం, దీపం తెలుసుకున్నారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.